Guys, welcome to Nannamma Manavarlu channel. So ee roju Nannamma BeeraKaya prawns curry chesi chupistadanta andi. So chuddama ma amma emem kavalo chuddama. First ga prawns royelu enni తీసుకున్నావు అర కేజీ అమ్మ అర కేజీ తర్వాత బీరకాయ అర కేజీ బీరకాయలు ఒక ఉల్లిపాయ రెండు రెబ్బల కరివేపాకు కాస్తంత కొత్తిమీర మసాలా ఉప్పు కారం తగినంత ఒక స్పూన్ పసుపు తగినంత నూనె. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఎక్కిందమ్మా, ఆయిల్ వేసుకుందామా. తగినంత ఆయిల్ వేసుకోవాలి కదా. సో అది వేడెక్కాక డైరెక్ట్గా ఇంకా ఆనియన్స్ వేసేసుకోవడమే. మసాలా దినుసులు అవేం వేసుకోవడం అవసరం లేదు. సో ఆయిల్ వేడెక్కాక డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసుకోవడమే. వేడెక్కిందమ్మా, ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాం. కరివేపాకు తాగేద్దామని. ఓకే, ముందైతే ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తావా? వేస్తున్నామా అమ్మ? కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక కరివేపాకు వేయాలా? అమ్మ ఉల్లిపాయ ఇంకా కరివేపాకు ఫ్రై అయిపోయిందా? ఇప్పుడు బీరకాయలు వేసాడు మన డైరెక్ట్. నీళ్ళు పోతాయి అమ్మ బాగా బీరకాయలోంచా? బీరకాయలు పోతాయి, రొయ్యలు పోతాయి. సో ఈ బీరకాయల నుంచి మొత్తం వాటర్ వచ్చాక కానీ అప్పుడు రొయ్యలు వేసుకోవాలి కదా. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఇది ఉడికాక మళ్ళీ చూపిద్దామా? అమ్మ ఏంటి బాగా నీళ్లు ఊరుతున్నాయా బీరకాయలో? నీళ్ళు చాలా వచ్చాయి. నీళ్ళు వచ్చినాయి, రొయ్యలు వేస్తాను. వేసేయచ్చా ఇంకా? మై కూడా ఊరుతాయి, అలాగే ఉడకాలిగా. అవును, ఇగో రొయ్యలు ఇట్లా కొంచెం నీరు ఊరిన తర్వాత రొయ్యలు వేసేయడమే. మా అమ్మ ఎంతవరకు వచ్చింది చూద్దామా? చాలా నీరు తగ్గింది ఇప్పటికి. ఇంకా కాస్త తగ్గినాక ఉప్పు కారం వేస్తా. ఈ నీరు కూడా పోయాక అప్పుడు ఉప్పు కారం వేస్తావా? ఇంకా వాటర్ వస్తున్నాయి కదా. సో ఇంకొంచెం ఎగిరాక చూపిద్దాం. సరే సరే అమ్మ, వాటర్ అంతా ఎగరడం అయిందా? ఎగిరిపోయిందమ్మా, కొంచెం ఉంది. ఉప్పు కారం వేస్తా. వేయొచ్చా ఇంకా? ఓకే, ఇలా అయ్యాక కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇంకా ఉప్పు కారం వేసుకోవడమే. సో ఉప్పు కారం వేద్దామా? ఉప్పు అయితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటే. కారం వేస్తున్నావా? రొయ్యలుగమ్మా కొంచెం కారం ఎక్కువ వేయాలా? సరిపోతుందా? చూస్తా. ఉప్పు కారం వేయడం అయిపోయింది కదా. సో ఇది బాగా ఉప్పు కారం ఆ ప్రాన్స్ కి పట్టేలాగా ఎగరాలి. ఎగిరిన తర్వాత లాస్ట్ లో మసాలా కొత్తిమీర వేసుకుంటే అయిపోయినా. సరే అయితే మళ్ళీ చూపిద్దామా? ఓకే మా అమ్మ, అయిపోయిందా? అయిపోయిందమ్మా, మసాలా వేస్తానా? లాస్ట్ లో మసాలా వేయడమేనా? సరే, కొత్తిమీర కూడా వేస్తానమ్మా. సో ఇంకా దించేసుకోవడమేనా? అయిపోయిందమ్మా.
ఇంకా ఆపేసుకోవడమే కదా. అయిపోయిందమ్మా, గిన్నెలో తీస్తాం. మా అమ్మ అయిపోయింది కదా. అయిపోయిందమ్మా, అయిపోయింది. చూడండి ఇలా ఉంది, యమ్మీ ఉంది. ఇట్లా ఉంది చూసారు కదా. వచ్చి ఈ ఆదివారం మీరు కూడా ట్రై చేసి చూసి ఎట్లా ఉందో తిని చూసి చెప్పండి. కమెంట్ లో ఒకసారి ట్రై చేసి చెప్పండి అండి. చెప్పండి, చాలా బాగుంటది. చాలా బాగుంటది బీరకాయతో. మీకు తెలుసు, కొత్త రెసిపీ కాబట్టి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ప్రాన్స్ హోటల్లో కంటే ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్టీ ఉంటుందండి. సో ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ సండే అందరూ ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. సో నాన్నకి టేస్ట్ చేసి చూపిద్దామా మా అమ్మ? నాన్న ఎలా ఉంది టేస్ట్? బీరకాయ ప్రాన్స్ కదా, బీరకాయలు లేత బీరకాయలు తెచ్చాను. ప్రాన్స్ లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అనుకోవాలి. ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతంగా. అవునా, బాగుందా? చాలా బాగుంది. మరి ఈ పాలాలు ఏమేసారు అడిగింది నాకు. చాలా అద్భుతంగా ఉంది. ఏమేసామో తెలియాలంటే వీడియో చూడాలి. ఓకే ఓకే, తప్పకుండా చూస్తాను. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.